నాగర్ కర్నూలు జిల్లాలో రోడ్డెక్కారు. కల్వకుర్తిలోని హైదరాబాద్ చౌరస్తాలో రైతులు ఆందోళనకు దిగారు. యూరియా కోసం అష్టకష్టాలు పడుతున్నామని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. యాప్ విధానంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని కూడా ఆందోళన వ్యక్తం చేశారు. యాప్ను రద్దు చేసి పాత పద్ధతిలోనే ఎరువులు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. సో ప్రస్తుతం రైతుల ధర్నాతో జాతీయ రహదారిపై కూడా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. కావలసినంత యూరియా సరఫరా చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని రైతులు హెచ్చరించారు. యూరియా వస్తుందంటే ఉదయం లేచి 9 గంటలు ఎప్పుడైతుంది, ఏ టైం అవుతుంది, టైం సర్కిల్ చూసుకుంటా ఒక్కొక్క టైం చూసుకుంటా కూర్చున్నాము. 9:30కు బుకింగ్ అంటే మేము క్లిక్ అని దొరికితే ఒక్కరికి ఒక బ్యాగ్ యూరియా అనేది దొరకలేదు. మేము రైతులు ఉదయం నుంచి అవైలబుల్ చూపించలేదు. 400 వ్యాక్సిన్లు 500 వ్యాక్సిన్లు కానీ మాకు ఒక బ్యాగ్ కాలేదు. ఇవాళ 1000 సంచులు అన్నారు. 1000 సంచులు ఒక సంచి కూడా ఒక రైతు దొరకలేదు. అన్ని బ్లాక్ చేస్తారు. మొత్తం 600,000 రూపాయలు లెక్కన అమ్ముతున్నారు. ఒక రైతుకు ఒక బస్త దొరకలేదు. ఇవాళ ఏవో లేరు, ఏడీగా లేరు, ఎవరు లేరు. మేము ఏవో ఫోన్ చేసినాము, మాకు ఎటువంటి స్పందన లేదు. లాస్ట్ మా రోడ్ల మీద నిలబడే పరిస్థితి ఏర్పడే, రోడ్లు కూర్చోవాలి. రోడ్ల మీద లాస్ట్ వ్యవసాయ కార్యక్రమాలు రోడ్ల మీద అన్నట్టు అయిపోయింది. యూరియా ఎక్కడ వెళ్ళాలి లేదు, పంటలు ఖరాబ్ అయిపోతుంది యూరియా లేక. యూరియా వస్తుందంటే ఉదయం లేచి 9 గంటలు ఎప్పుడైతుంది, ఏ టైం అవుతుంది, టైం సర్కిల్ చూసుకుంటా ఒక్కొక్క టైం చూసుకుంటా కూర్చున్నాము. 9:30కు బుకింగ్ అంటే మేము క్లిక్ అని దొరికితే ఒక్కరికి ఒక బ్యాగ్ యూరియా అనేది దొరకలేదు. మేము రైతులు ఉదయం నుంచి అవైలబుల్ చూపించలేదు. 400 వ్యాక్సిన్లు 500 వ్యాక్సిన్లు కానీ మాకు ఒక బ్యాగ్ కాలేదు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖరాచారి ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ శేఖరాచారి, ఇటు మళ్ళీ అన్నదాతలు యూరియా కోసం అయితే రోడ్ ఎక్కారు. మళ్ళీ యూరియా యాప్ కి సంబంధించింది ఇష్యూస్ అయితే జరుగుతున్నాయని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంజనా, నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో యూరియా కష్టాలు రైతులకు తప్పడం లేదని చెప్పవచ్చు. తాజాగా కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంగా కల్వకుర్తిలోని హైదరాబాద్ చౌరస్తాలో ఈ రోజు రైతులంతా కూడా ఒక్కసారిగా మూకుమ్మడిగా వచ్చి హైదరాబాద్ చౌరస్తాలో ధర్నా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ ధర్నాకు సంబంధించి ఉదయం నుంచి అంటే తెల్లవారుజామునే యూరియా కోసం యాప్లు ఓపెన్ చేసి కూర్చోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి, యాప్ లో ఎప్పుడు స్టాక్ చూపిస్తుందో అని చెప్పేసి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఆ చూసే లోపే అది చూపించినటువంటి స్టాక్ మాయమవుతుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో అనేక కష్టాలు పడుతున్నామని చెప్పేసి ఒకవైపు రైతు భరోసా లేక, రైతు బీమా లేక, తర్వాత పంట నష్టపోయి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి క్రమంలో చివరికి ఇప్పుడు మళ్ళీ పంట చేతికి అంటే పంట సాగు చేసేటువంటి క్రమంలో యూరియా కావాల్సి ఉంటుంది. ఈ యూరియా కావాల్సినంత కాదు, అసలు యూరియా దొరకక అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి కూడా రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ యాప్ ఏదైతే తీసుకొచ్చారో యాప్ నిజంగా కూడా యాప్ తోనే అసలు ఉపయోగం లేకుండా పోయిందని చెప్పేసి, యాప్ వస్తే చాలా బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వంతో పాటు అధికారులు కూడా ప్రచారం చేస్తున్నప్పటికీ యాప్ తో అనేక కష్టాలు వస్తున్నాయని చెప్పేసి, యాప్ వాడాలంటే ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ ఉండాలి. అయితే ఈ స్మార్ట్ ఫోన్ చాలా మంది రైతులకు ఉండదు. మరొక వైపు యాపిల్ ఫోన్ ఉన్న వాళ్ళకు ఈ యాప్ ఇన్స్టాల్ కాదు. ఇన్ని సమస్యలు పెట్టుకొని యాప్ అనేది తీసుకొచ్చారు. గతంలో ఉన్న పరిస్థితి చాలా బాగుండేది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు ఎలాంటి కష్టం లేకుండా ఒక ఆటో వ్యక్తికి డబ్బులు ఇస్తే కావాల్సినంత యూరియా తీసుకొచ్చి ఇంటి దగ్గర పొలాల దగ్గర సమకూర్చేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఈ 2 సంవత్సరాలుగా రైతులకు ఎలాంటి అంటే కనీసం యూరియా తిప్పలో ఒకవైపు, తర్వాత రైతు భరోసా లేక మరొక వైపు, చాలీచాలని కరెంటు మరొక వైపు, ఇవన్నీ కష్టాలు పడుతున్నామని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ రోజు కల్వకుర్తిలోని హైదరాబాద్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున రైతులు వచ్చేసి ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. రాస్తా రోకో నిర్వహించడంతో భారీగా వాహనాలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. దీన్ని చూసినటువంటి పోలీస్ అధికారులు కావచ్చు, ఇటు అగ్రికల్చర్ అధికారులు కావచ్చు, వీళ్ళంతా ఒక్కసారిగా అక్కడికి వచ్చేసి వాళ్ళని సంజాయించే పని చేశారు. మీరు వస్తున్నారు, మమ్మల్ని తాత్కాలిక ఉపశమనంగా ఏదో చేస్తామని చెప్తారు కానీ మాకు పర్మనెంట్ సొల్యూషన్ అయితే లేదు, ఈ యాప్ అనేదే వద్దు, పాత పద్ధతే ముద్దు అని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి. అయితే నినాదాలు చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళ గోరును వెళ్ళబోసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం
స్పందించి మాకు కావాల్సినటువంటి యూరియా తీసుకురావాలి, ఇవ్వాలి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. యూరియా లేక అనేక కష్టాలు పడుతున్నామని చెప్పేసి పంట అంటే సాగు చేసేటువంటి క్రమంలో యూరియా ఇవ్వకపోతే తర్వాత ఎప్పుడు ఇస్తారు, ఏం అవసరం ఉంటుంది, కావాల్సిన దానికంటే ఎక్కువ తీసుకుపోతున్నారని ఒకవైపు దుష్ప్రచారం చేస్తున్నారు. కావాల్సినంత తీసుకుపోవడానికి ఏమైనా యూరియా తినేదా, కావాల్సినటువంటి పంటలకు వేసేది అని చెప్పేసి కూడా వాళ్ళు రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఈ రైతులకు అనేక కష్టాలు పడుతున్నామని చెప్పేసి పూర్తి స్థాయిలో అయితే యూరియా కష్టాలు అయితే చెప్పనలవి కాకుండా ఉందని చెప్పేసి కూడా అన్నదాతలు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కల్వకుర్తిలోని హైదరాబాద్ చౌరస్తా వద్ద కనిపించింది. తర్వాత పోలీసులు కావచ్చు, ఇటు అగ్రికల్చర్ అధికారులు కావచ్చు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఈ యాప్ ఏదైతే ఉందో యాప్ కు సంబంధించి ఈ ప్రైవేట్ షాప్స్ కావచ్చు, తర్వాత ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవైతే ఈ యూరియా సేల్ చేసేటువంటివి ఉంటాయో వాళ్ళకి ఎప్పుడు ఈ యాప్ లో అప్లోడ్ చేస్తారన్న విషయం తెలిసి వాళ్ళకి సంబంధించిన వాళ్లకు పెద్ద పెద్ద రైతులకు తర్వాత కొంతమంది దళారులకు ముందుగా సమాచారం ఇవ్వడంతో దానికి సంబంధించి వాళ్ళు ముందే యాప్ ఓపెన్ అవుడే 500 బ్యాగులు స్టాక్ చూస్తే ఒక్క క్షణంలో కూడా మాయమవుతున్నాయని చెప్పేసి నో స్టాక్ చూపిస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకే వాళ్ళు పూర్తి స్థాయిలో యాప్ వద్దు, పాత పద్ధతిలోనే యూరియా ఇవ్వాలని చెప్పేసి అయితే కల్వకుర్తిలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సంజన. ఆల్ రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.